ఇచ్చింది అన్న? చాలా బాగుందన్న. హైలైట్ గా ఉంది. హైలైట్ చేయకపోతే 100 కోట్ల దాటి సినిమా. కానీ సినిమా బాగుంటది, హైలైట్ గా ఉంటది. దేవర షూటింగ్ కి వెళ్ళానన్నా. షూటింగ్ లో వారం రోజులు అయిందన్న. షూటింగ్ వెళ్ళాను, అలీపేటలో షూటింగ్. ఆ షూటింగ్ లో ఫైట్లు పాటలు అన్ని బాగుంటాయి, అన్ని డాన్సులు అన్ని బాగుంటాయి, హైలైట్ గా ఉంటుంది. అంటే సినిమా రిలీజ్ అవుద్ది, థియేటర్ దద్దలైపోద్ది. సినిమా సూపర్ గా ఉందండి అన్న, హైలైట్ గా ఉంటది. కానీ సినిమా థియేటర్ మొత్తం పగిలిపోద్ది అన్న. సినిమా హైలైట్ డాన్స్ మొత్తం అల్లో కల్లో అవుతారు. రిలీజ్ అయితే మాత్రం సూపర్ గా ఉంటది అన్న. మీరు దేవరా షూటింగ్ కి వెళ్ళారు కదా, ఎన్టీఆర్ గారు ఎలా ఉంటారు అక్కడ లొకేషన్స్ లో? ఎలా ఉంటారు? లొకేషన్ లుంగి కొట్టుకొని ఉంటారన్న. లుంగి కొట్టుకొని చాలా అబీస్లుగా ఉంటారు, చాలా బాగుంటారు. కానీ వాళ్ళ మాటలు, ఆయన రేంజ్లు బాగా ఉంటాయి. కానీ మంచి మాట్లాడతారు, కానీ తేడా వస్తే మాత్రం కొడతారు. కానీ ఆయన మంచిగా ఉంటారు. ఆయన మాట మంచి మాటలు, మంచి విధంగా మంచి మాట్లాడతారు. జూనియర్ ఆర్టిస్ట్ అంతా ఎలా అంటే దగ్గరికి తీసుకోవడం గానీ ఎలా ఉంటది? ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా బాగుంటది అన్న, చాలా బాగుంటది. ఫైట్ క్యారెక్టర్ చూసి ఇంకా మరీ బాగుంటది. కానీ ఇప్పుడు సినిమాలో ఎవరు గిలను ఉంటాడు, గిలను పక్కన ఎన్టీఆర్ గా బుధం పట్టుకుని నడుచుకుంటారు. సినిమా ఇంకా చాలా బాగుంటది అన్న. దేవరాలో చాలా మంది అంటున్నారు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులను పెట్టి ఒక పెద్ద ఫైట్ ని సముద్రంలో తీస్తున్నారని చెప్తున్నారు. మీరు షూటింగ్ కి వెళ్ళారు కదా, దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకంత ఐడియా ఉంది కానీ సముద్రంలో మాత్రం ఏదో గట్టిగా డైలీ వేస్తాడు. ఆ డైలీ గురించి నాకు అంత తెలియదన్నా. కానీ సినిమా మాత్రం దద్దలైపోతుంది. మన కల్కి, బాహుబలి, త్రిబుల్ ఆ రేంజ్ ఉందా? ఆ రేంజ్ లో ఉంటే చూడాలన్నా. రిలీజ్ అవుతుంది మాత్రం కలిపి కన్నా ఇది రేంజ్ లో అయిపోతుంది. ఇప్పుడు ఈ సాంగ్ ఎలా అనిపించింది? ఆయుధ పూజ సాంగ్ ఎలా అనిపించింది? హైలైట్ ఉంటుంది అన్న, చాలా హైలైట్ ఉంటుంది. అంటే రాజమౌళి గారి తర్వాత తీసిన ఏ సినిమా అయినా ఫ్లాప్ అవుతుంది. నేను అనేది రాజమౌళి గారితో సినిమా తీసాక ప్రభాస్ గారు కావచ్చు, మన రామ్ చరణ్ గారు కావచ్చు, సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు మన నెక్స్ట్ వస్తుంది రాజమౌళి గారి తర్వాత. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా? హిట్ అవుతుంది అన్న, చాలా బాగుంటుంది. కొట్టాల శివ గారు ఆచార్యతో డిసప్పాయింట్ చేశారు కదా, ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా చాలా బాగుంటది అన్న. ఆచార్య కొంచెం హిట్ అవ్వలేదు, ఇది మాత్రం హిట్ అవుతుంది. మీరు షూటింగ్ లో ఎన్టీఆర్ గారిని చూసారు కదా డైరెక్టర్ గా, ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ ఎలా ఉంటారు? చాలా ఎన్టీఆర్ గారు ఆయన చూస్తే పట్టుకోవాలని ఉందన్న. ఆయన పక్కలెళ్ళి నడుచుకుని వెళ్ళారు. ఎవరు షూటింగ్ వెళ్ళాను, పక్కలెళ్ళి నడుచుకుని వెళ్ళారు. ఎలా ఉంది అప్పుడు మీ ఎన్టీఆర్ గారు మీ పక్కనే నడిచేటప్పుడు మీ ఫీలింగ్స్ అంతా ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందన్న, లోపల ఆనందంగా ఉంది. మీరు ఎన్టీఆర్ ఫ్యానా? ఎన్టీఆర్ ఫ్యానా. థ్యాంక్ యూ అన్న.